ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది గానీ ఆ రోజు అంత పెయిన్ ని ఎలా భరించానో నాకే తెలియదు అసలు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డ్యూ డేట్ వరకు నాకు నార్మల్ డెలివరీయే కావాలనుకున్నాను గానీ ఆ పెయిన్స్ గురించి తెలిస్తే మాత్రం ముందే నేను నిజంగా ఖచ్చితంగా సీ సెక్షన్ చేయించుకునేదాన్నేమో. అసలు ఆ డెలివరీకి నార్మల్ డెలివరీ అనే పేరు ఎవరు పెట్టారో గానీ అంతకు మించిన పేరు ఇంకేదైనా పెడితే బాగుండేమో అండి. అసలు ఆ పెయిన్స్ గురించి ఒక్కసారిగా ఆలోచన వచ్చినా సరే మళ్ళీ అలాంటి పెయిన్ ఇంకా జన్మలో భరించొద్దురా నాయనా అనిపిస్తుంది. అసలు మన ఒంటి మీద నుంచి రోడ్ రోలర్ పంపిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అలా ఉంటుంది అసలు ఆ సిచ్యువేషన్ అయితే. అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకైతే ఇప్పటికీ. చాలా మంది అనుకుంటారు నార్మల్ డెలివరీ అంటే చాలా ఈజీ, డెలివరీ అయిపోయిన తర్వాత అసలు ఎలాంటి పెయిన్స్ ఉండవని. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్టిచెస్ వేస్తున్నారు. నేను ఇది కొంచెం ధైర్యం చేసి చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి. డెలివరీకి ముందు పడ్డ బాధ అంతా ఒకెత్తి అయితే డెలివరీ తర్వాత ఆ స్టిచెస్ పెయిన్ మాత్రం అసలు నరకం అనే చెప్పాలి. ఫస్ట్ డెలివరీ అయితే అసలు చుక్కలు కనిపిస్తాయి. ఒక 15 రోజులు కూర్చోలేము, నించోలేము, పడుకోలేము. అసలు బేబీని ఎత్తుకోవడానికి రాదు. మనకు ఒక వైపు పెయిన్స్, మరోవైపు ఈ స్టిచెస్. ఈ సెక్షన్ చేయించుకుంటే ఆ స్టిచెస్ మానే వరకు కష్టంగా ఉంటుందని నార్మల్ డెలివరీ చేయించుకోవాలనుకున్నాను. కానీ నార్మల్ డెలివరీలో కూడా స్టిచెస్ పడతాయండి. ఆ పెయిన్ అసలు భరించలేము. ఒక